ఓం శ్రీ కేదారేశ్వరాయ నమ. ఓం శ్రీ బద్రీనారాయణాయ నమ. అందరికీ నమస్కారం. టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర అనగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ యాత్ర ఎలా బుక్ చేసుకోవాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలు 30వ తేదీ ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్నాయి. కేదార్నాథ్ ఆలయం 2వ తేదీ మే నుండి ప్రారంభం కానుంది. బద్రీనాథ్ ఆలయం 4వ తేదీ మే నుండి ప్రారంభం కానుంది. ఈ వీడియోలో ఈ చార్ధామ్ యాత్ర ఎలా బుక్ చేసుకోవాలో ఉత్తరాఖండ్ టూరిజం సైట్ ద్వారా డెమో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన హిందూ దేవాలయాల తాజా సమాచారం కోసం టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కంప్యూటర్ లేదా మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్లో ఉత్తరాఖండ్ టూరిజం టైప్ చేయండి. ఈ ఉత్తరాఖండ్ టూరిజంపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చార్ధామ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. తర్వాతి పేజీలో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇలా ముందుగా మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి. లేదా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ముందుగా మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ముందు మీ పేరు ఎంట్రీ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్లో మీరు మీకోసం లేదా ఫ్రెండ్స్ కోసం అయితే ఇండివిజువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఫ్యామిలీ కోసం అయితే ఫ్యామిలీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్కి ఒక స్పెషల్ లెటర్, ఒక నెంబర్ మరియు అప్పర్ లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సైన్ అప్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసి మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై ఆప్షన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ వస్తుంది. అక్కడ ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్పై అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు సేమ్ పేజ్ మళ్ళీ వస్తుంది. ఈసారి లాగిన్ పేజీలో మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి మరియు మీరు ఇచ్చిన పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేయండి. మీ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చా ఆప్షన్లో క్యాప్చా నెంబర్ కింద ఉన్న నెంబర్ పక్కన ఉన్న నెంబర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్లైట్ ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. తర్వాతి పేజీ ఇలా వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు యాత్ర ప్లాన్ చేసుకుంటున్నారో వెళ్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను జూన్ 4 నుండి 11 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ టూరిస్ట్ కాలంలో ఎంతమంది వెళ్తున్నారో ఆ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఒకరి నుండి 6 వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. పక్కన ఉన్న చెక్ అవైలబిలిటీ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్లో స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేసిన డేట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్లో మీరు ఏ విధంగా యాత్రకు వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. బై రోడ్, బై హెలికాప్టర్ లేదా బై వాక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను బై రోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కార్, బస్ లేదా ప్రైవేట్ వెహికల్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద యాడ్పై క్లిక్ చేస్తే మనం ఏ విధంగా వెళ్తున్నామో ఆ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్లో మీరు ఏ ధామ్ వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకొని ఏ డేట్కి వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందుగా కేదార్నాథ్ ధామ్ ఎంచుకున్నాను. డేట్ 5th జూన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసి తర్వాత ధామ్ బద్రీనాథ్ సెలెక్ట్ చేసుకొని డేట్ 8th జూన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక టెంపుల్కి మరో టెంపుల్కి మధ్య 2 days గ్యాప్ ఉండాలి. నేను కేవలం 2 దేవాలయాలు మాత్రమే ఎంచుకున్నాను. మీరు మొత్తం 4 దేవాలయాలు సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్రింద సేవ్ అండ్ క్రియేట్ టూర్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీలో ఒక్కొక్కరికి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి కన్సెంట్పై క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకొని మొబైల్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఉంటే ఆప్షన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ సిటీ దగ్గర మీ మండల కేంద్రం ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్
మీతో పాటు యాత్రకు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మెడికల్ కండిషన్ ఆప్షన్ ఏ ప్రాబ్లం లేకుంటే ఎన్ఏపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ పర్సన్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో కానీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చిన నెంబర్తో డైరెక్ట్గా తీసేసుకుంటుంది. ఇక్కడ ఫినిష్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఆప్షన్పై క్లిక్ చేసి యాత్ర రిజిస్ట్రేషన్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాగే మిగతా వారి డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కాపీ ఖచ్చితంగా వెంట మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దారిలోనే చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కాపీ జిరాక్స్ తీసుకెళ్ళడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.